today's topic is మన ఇంతకు ముందుకు జీడిపి ప్రీవియస్ క్లాస్ లో వి హ్యావ్ సీన్ జీడిపి యాజ్ ఎ గ్రోత్. ఈ గ్రోత్ అనేది డెవలప్మెంట్ కి రీచ్ అవుతుందా లేదా, ఇన్ఈక్వాలిటీస్ అనేది పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, పవర్టీ లెవెల్ అలానే ఉంటుందా, జెండర్ బయాస్ గా ఉందా అనే కాన్సెప్ట్స్ ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేసాం ప్రీవియస్ సెషన్. నౌ because we have dealt with the GDPs and its impact on the population, now we are going to deal with the green GDP, which is the part of the GDP as well as economic progress kante, economic perspective kante, happiness, societal perspective lo చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ద గ్రీన్ జీడిపి, ఎన్విరాన్మెంట్ అడ్జస్టెడ్ ఎకనామిక్ గ్రోత్. ఎన్విరాన్మెంట్ ని అడ్జస్ట్ చేసుకుంటూ ఎకనామిక్ గ్రోత్ ని చేయడమే గ్రీన్ జీడిపికి ఒక కాన్సెప్ట్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. ఓకే, ద డెఫినేషన్ అండ్ మీనింగ్. గ్రీన్ జీడిపి is an adjusted measure of economic growth that subtract the environmental cost of production from the conventional GDP. ఓకే, ఎన్విరాన్మెంటల్ కాస్ట్ ని సబ్ట్రాక్ట్ చేస్తుంది ఫ్రమ్ ద కన్వెన్షనల్ జీడిపి. దట్ ఈస్ కాల్డ్ గ్రీన్ జీడిపి. ఇట్ ఇంటిగ్రేట్స్ the ecological dimension of sustainability into a national accounting. Ecological dimension అనేది నేషనల్ అకౌంటింగ్ లోకి యాడ్ చేస్తుంది గ్రీన్ జీడిపి అనేది. సో రిప్రజెంటేషన్ చూస్తే గ్రీన్ జీడిపి ఈజ్ ఈక్వల్ టు జీడిపి మైనస్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ కాస్ట్. సో ఇట్ ఎయిమ్స్ టు ఆన్సర్ ద క్వశ్చన్, గ్రీన్ జీడిపి దేనికి ఆన్సర్ చేస్తుంది? ఆర్ వి రియల్లీ గ్రోయింగ్ ఆర్ జస్ట్ డిప్లీటింగ్ అవర్ న్యాచురల్ వెల్త్? గ్రోత్ అనేది ఎలా మెజర్ చేస్తున్నాము, నేచురల్ వెల్త్ ని డిప్రిషియేట్ చేసుకుంటూ మనం గ్రో అవుతున్నామా అన్న కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడమే గ్రీన్ జీడిపి యొక్క ఎజెండా. ఓకే, సో కాంపోనెంట్ సబ్ట్రాక్టెడ్, ఏ కాంపోనెంట్ సబ్ట్రాక్ట్ చేస్తాము గ్రీన్ జీడిపి నుంచి? డిప్రిషియేషన్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్, ఓవర్ యూజ్ ఆఫ్ ఫారెస్ట్, వాటర్ అండ్ మినరల్, ఇది అకౌంట్ లోకి తీసుకుంటాము, సబ్ట్రాక్ట్ చేస్తాము. పొల్యూషన్ కాస్ట్ ని కూడా చూస్తాము. ఎయిర్, సాయిల్ అండ్ వాటర్ కంటామినేషన్ ఎంత అవుతుంది? ఒక పర్ జీడిపి యొక్క గ్రోత్ ఒక 1% అవుతే ఈ పొల్యూషన్ కాస్ట్ అనేది ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. రిస్టోరేషన్ అండ్ మిటిగేషన్ కాస్ట్, ఒకవేళ నిజంగా ఈ పొల్యూషన్ అనేది క్రియేట్ అవుతుందంటే రిస్టోరేషన్ చేయడానికి ఎంత కాస్ట్ వస్తుంది, మిటిగేట్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది అనేది మనీ స్పెంట్ ఆన్ క్లీనింగ్ పొల్యూషన్ అండ్ ట్రీటింగ్ హెల్త్ ఇంపాక్ట్స్ అనేది కంపోనెంట్ ని యూజ్ చేస్తాము. ఇన్ ద సేమ్ వే హెల్త్ కేర్ కాస్ట్, ఇల్నెస్ డ్యూ టు పొల్యూషన్ అండ్ డిగ్రేడెడ్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఒక్కసారి ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడ? పాండమిక్. ఓకే, గ్రీన్ జీడిపిని మనం ఒకవేళ కరెక్ట్ గా ఫాలో కాకపోతే దిస్ వాజ్ ద ఇన్సిడెంట్ విచ్ టుక్ ప్లేస్ ఇన్ 2019. జీడిపి అన్నది ఒక మాటనే లేకుండా చేసింది 2019 to 2020 ఇయర్ లో. ఓన్లీ సర్వైవల్ మోడ్ లోకి వెళ్ళిపోయింది మొత్తం గ్లోబ్. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఫర్ ద గ్రీన్ జీడిపి. ఇలిస్ట్రేషన్ ఎగ్జాంపుల్ చూస్తే, ఇఫ్ ఇండియా జీడిపి is 300 lakh crore but environmental degradation is 30 lakhs crores, then green GDP ఏమైపోతుంది? 300 minus 30, సో 270 lakh crores ని మనం గ్రీన్ జీడిపి లాగా అంచనా వేసుకోవచ్చు. దిస్ గివ్స్ ఎ ట్రూవర్ పిక్చర్ ఆఫ్ ది సస్టైనబుల్ గ్రోత్. ఓకే, ఇప్పటిదాకా డెవలప్మెంట్ కి జీడిపికి ఏం సంబంధమో చూసాం ఇంతకు ముందుకు. నౌ జీడిపికి సస్టైనబుల్ గ్రోత్ కి ఏం సంబంధం ఉందో గ్రీన్ జీడిపి అనే కాన్సెప్ట్ తోటి మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఐ హోప్ యు ఆర్ క్లియర్ విత్ దిస్ కాన్సెప్ట్. సో గ్లోబల్ రిలవెన్స్ లో చైనా ఎక్స్పెరిమెంటెడ్ విత్ గ్రీన్ జీడిపి అకౌంటింగ్ ఇన్ 2004 and 2005 బట్ పౌజ్ డ్యూ టు ద డేటా ఛాలెంజెస్. డేటా ఛాలెంజెస్ వచ్చాయి కాబట్టి 2004 లో 2005 లో ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత డేటా ఛాలెంజెస్ రావడంతో ఇట్స్ పౌజ్డ్. ఓకే, విచ్ కంట్రీ? చైనా. UNEP and World Bank advocate natural capital accounting. Natural capital accounting అంటే ఇట్ ఈస్ లైక్ జీడిపి లో గ్రీన్ జీడిపిని, ఇదేంటిది నేచురల్ కాకుండా క్యాపిటల్ అకౌంటింగ్ జీడిపి, నేచురల్ క్యాపిటల్ అకౌంటింగ్ అంటే గ్రీన్ జీడిపి. దట్స్ ఇట్. సో ఈ UNP అండ్ వరల్డ్ బ్యాంక్ అడ్వకేటెడ్. ఓకే, ఇప్పుడు ఇండియాలో ఎంతవరకు వచ్చింది చూద్దాం. 2013 లో భారత దాస్ గుప్తా కమిటీ recommended integration of environmental valuation into national accounts. 2013 లో ఈ యొక్క కమిటీ రికమెండ్ చేసింది. ఏం రికమెండ్ చేసింది? టు ఇంటిగ్రేట్ ఎన్విరాన్మెంటల్ వాల్యుయేషన్ ఇంటూ నేషనల్ అకౌంట్స్. ద గవర్నమెంట్ హ్యాస్ నాట్ యెట్ ఇంప్లిమెంటెడ్ గ్రీన్ జీడిపి అఫీషియల్లీ. ఇంకా మన ఇండియన్ గవర్నమెంట్ గ్రీన్ జీడిపిని అఫీషియల్ గా ఇంక్లూడ్ చేయలేకపోయింది. సో
system of environmental economic accounting is being explored. Till we are exploring this system of environmental economic accounting. Okay. Significance: encourages eco-sensitive policy making, reveal hidden cost of rapid industrialization, aligns growth metric with sustainability goals 13 and 15. I hope you are clear with these things. In the same way, UPSC ఈ ఒక కాన్సెప్ట్ లో ట్రాప్ జోన్ ని ఏ విధంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయో చూద్దాం. గ్రీన్ జీడిపి ఈజ్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ ఎన్విరాన్మెంటల్ కాస్ట్ కాదు, మైనస్ ఇది. ఓకే, సింపుల్ గా ఈ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి గ్రీన్ జీడిపి అన్నప్పుడు ఎన్విరాన్మెంటల్ గ్రీన్ సింక్ అవుతున్నాయి అని బ్లైండ్ గా ఇఫ్ ఈ మార్క్ ఇట్ ఎస్ కరెక్ట్, ఇట్ ఈస్ రాంగ్. ఓకే, ఇండియా అఫీషియలీ క్యాల్కులేట్ గ్రీన్ జీడిపి యాన్యువల్లీ, ఇంకా ఇండియా ఎక్స్ప్లోర్ చేస్తుంది, నాట్ అఫీషియలీ ఇంప్లిమెంటెడ్. This is also wrong. Environmental restoration spending increases green GDP. It increases expenditure but not sustainability. I hope you are clear with this concept. Then, ఇప్పుడు గ్రీన్ జీడిపి అన్నప్పుడు ఎన్విరాన్మెంటల్ గురించి మాట్లాడాము, దెన్ మెజరింగ్ గ్రోత్ గురించి మాట్లాడాము, బట్ డెవలప్మెంట్ గురించి మాట్లాడలేము. సో నౌ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది పాపులేషన్. ఓకే, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హ్యూమన్ సెంట్రిక్ మెజర్ ఆఫ్ ప్రోగ్రెస్ ని ఎలా మెజర్ చేస్తుంది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది లెట్స్ డిస్కస్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై UNDP in 1990. కాన్సెప్ట్ ఆఫ్ మెహబూబ్ ఉల్ హక్ అండ్ అమర్త్య సేన్ టు ఛాలెంజ్ ద నారోనెస్ ఆఫ్ GDP యాజ్ ఎ వెల్ఫేర్ మెజర్. ఈ GDP యొక్క ఛాలెంజ్ ఏంటి? వెల్ఫేర్ ని మెజర్ చేస్తుందా కరెక్ట్ వేలో? సో if GDP is not calculating the welfare of the population, then దాన్ని ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడానికి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది వచ్చింది. సో ఇట్ రిఫ్లెక్ట్స్ పీపుల్ సెంటర్డ్ గ్రోత్, ఫోకసింగ్ ఆన్ క్యాపబిలిటీ ఎక్స్పెన్షన్, నాట్ జస్ట్ ఇన్కమ్. ఓకే, డైమెన్షన్స్ ఏమేమి ఉన్నాయి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో? హెల్త్ అనే డైమెన్షన్, ఎడ్యుకేషన్ అనే డైమెన్షన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ డైమెన్షన్. ఇండికేటర్స్ ఏంటి? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్. సోర్స్ ఆఫ్ థింగ్స్ ఏంటి? WHO. ఎడ్యుకేషన్స్ కి ఇండికేటర్స్ ఎన్ని? మీన్స్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ప్లస్ ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. ఇన్ ద సేమ్ వే సోర్స్ ఏంటి? యునెస్కో. స్టాండర్డ్ లివింగ్ కి ఇండికేటర్ ఏంటి? GNI పర్ క్యాపిటా, PPP అడ్జస్టెడ్, వరల్డ్ బ్యాంక్. ఓకే, ఈచ్ డైమెన్షన్ ఈస్ నార్మలైజ్డ్ టు 0 to 1 scale and combined as HDI is equal to cube root of health index into education index into income index. ఈ హెల్త్ ఇండెక్స్ అనేది this one, it is showing education index, ఇక్కడ standard of living index చూపిస్తుంది. క్లాసిఫికేషన్ ని చూస్తే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.8 ఉంటే వెరీ హై. ఓకే, 0.7 నుంచి 0.799 ఉంటే ఇట్ ఈస్ హై. 0.55 టు 0.699 ఉంటే ఇట్ ఈస్ మీడియం. లెస్ దెన్ 0.55 ఉంటే ఇట్ ఈస్ లో. ఓకే, ఇన్ ద సేమ్ వే ఇండియాస్ పర్ఫార్మెన్స్ గ్లోబల్ HDI హ్యూమన్ డెవలప్మెంట్ ర్యాంక్ లో 2023-24 లో అరౌండ్ 134th అవుట్ ఆఫ్ 193 కంట్రీస్ ఉంది. సో అవర్ ర్యాంక్ ఈస్ 134th. HDI వాల్యూ ఎంత ఉంది? ఇట్ ఈస్ నియర్లీ 0.644, అంటే వేర్ వీఆర్ ఇన్ ద కేటగిరీ మీడియం లో ఉన్నట్టు. ఓకే, లీడర్స్ నార్వే, స్విట్జర్లాండ్ అండ్ ఐర్లాండ్ ఆర్ top 3 countries in human development index. Okay, subnational HDI in India చూస్తే ఢిల్లీ హైయెస్ట్ HDI ఉంది, రిఫ్లెక్టింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఇన్కమ్. బీహార్ అనేది లోయెస్ట్ హ్యూమన్ ఇండెక్స్ లో ఉంది బట్ ఇంప్రూవింగ్, no longer in low HDI category. Reflects spatial inequality. Southern and western leads ఈ స్టేట్స్ అనేది లాగ్ అయి ఉన్నాయి. ఓకే, ఇంపార్టెన్స్ ఏంటి? సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది HDI అంటే ఏంటి? It helps assess quality of growth, not just its speed. క్వాలిటీ గ్రోత్ ఒక క్వాలిటీని చూపిస్తుంది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, కానీ అది ఎంత స్పీడ్ గా గ్రో అవుతుంది అనేది కాదు. బేసిస్ ఆఫ్ UN's HDR అండ్ ఇండెక్స్ హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే చూపిస్తుంది, ఈ రిపోర్ట్ ని పబ్లిష్ చేస్తుంది. లిమిటేషన్స్ ఏంటి? డజంట్ అకౌంట్ ఫర్ ఇన్ఈక్వాలిటీస్, అడ్రస్ లేటర్ త్రూ IHDI. ఓకే, ఈ ఇన్ఈక్వాలిటీస్ ని అడ్రస్ చేయలేకపోవడం వల్ల ఈ IHDI అనే కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది, అది అడ్రస్ చేస్తుంది. మిస్సెస్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అండ్ ఫ్రీడమ్ మెజర్స్, రిలైస్ ఆన్ నేషనల్ యావరేజెస్, మాస్కింగ్ రీజనల్ డిస్పారిటీస్. ఇక్కడ ఓవరాల్ గా ఇంతకు ముందుకు చూస్తే మనం 134th ర్యాంక్ లో ఉన్నాం. ఓకే,
బట్ ఢిల్లీ అనేది చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది, అలా వరస్ట్ గా పర్ఫామ్ చేసేది బీహార్. సో ఇక్కడ రిలైజ్ ఆన్ నేషనల్ యావరేజ్ లో చేస్తుంది. నేషనల్ యావరేజ్ చేసేసరికి ఈ సబ్ నేషనల్ ఏవైతే స్టేట్స్ ఉన్నాయో వీఆర్ నాట్ ఎట్ ఆల్ టేకింగ్ దేర్ రీజనల్ డిస్పారిటీస్ అని చెప్తుంది. ఓకే, సో ద యూపీఎస్సి ట్రాప్ జోన్ ఈ టాపిక్ లో ఎలాంటి క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేయొచ్చు అంటే హెచ్డిఐ ఇంక్లూడ్స్ ఎన్విరాన్మెంటల్ ఇండికేటర్స్. నో, రైట్? HDI uses GDP per capita, uses GNI per capita PPP. Okay, India's HDI has declined post 2011 to 2012. Value increase, rank fluctuates due to the other countries' performance. వాల్యూ అనేది ఇంక్రీజ్ అయ్యింది, ర్యాంక్ అనేది ఫ్లక్చువేట్ అయ్యింది, కానీ మన ఇండియా సస్టైనబుల్ గానే ఉంది. బట్ వేరే అదర్ కంట్రీస్ పర్ఫార్మ్డ్ వెల్, సో దే ఆర్ మేకింగ్ ప్రోగ్రెస్. I hope you are getting my. In the same way, gross national happiness, Bhutan's alternative philosophy. ఇది ఎవరు కాయిన్ చేశారు? 1975 లో కింగ్ జిమ్ సింగ్యా వాంగ్చుక్ ఆఫ్ భూటాన్. Based on the belief that gross national happiness is no more important than gross national product. కాన్సెప్ట్ GNH అనేది కలెక్టివ్ హ్యాపీనెస్ అండ్ వెల్ బీయింగ్ ని మెజర్ చేస్తుంది, ఇంటిగ్రేటింగ్ స్పిరిచువల్, కల్చరల్, ఎకలాజికల్ బ్యాలెన్స్ విత్ ఎకనామిక్ ప్రోగ్రెస్. ఓకే, ఎన్ని డైమెన్షన్స్ కవర్ చేశారు? స్పిరిచువల్, కల్చరల్, ఎకలాజికల్ విత్ ఎకనామిక్ ప్రోగ్రెస్. ఓకే, 4 pillars ఆఫ్ GNH. GNH అంటే ఏంటి? ఫస్ట్, గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ కాదు, గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్. ఓకే, సో ద పిల్లర్ sustainable and equitable socio-economic development, which is balancing growth with equity. Then the next pillar is good governance, accountability and rule of law. Environmental protection, maintain harmony with nature. Preservation and promotion of culture, protect identity, language and values. These are the 4 pillars of gross nation happiness. Implementation timeline. 2010 లో GNH index finalized by the Central Bank of Bhutan studies. 2012 లో UN passed the resolution encouraging nations to adopt happiness as a development goal. 2013 లో World Happiness Report published, ranked 83 countries, Denmark top, Portugal lowest. ఈ డేటా అనేది మనకు అవసరం లేదు, బట్ ఫర్ ద సేక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ద గ్లోబ్ అనేది ఇంపార్టెంట్. ఎవరు హ్యాపీనెస్ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు, ఎవరు ప్రొడక్షన్ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు అనేది we should have a clear cut idea. For that sake we are seeing this information, but for the exam point of view it is not at all important for you. Okay, ఇండికేటర్ ఏమేమి యూజ్ చేస్తుంది GNH లో? సైకలాజికల్ వెల్బీయింగ్, హెల్త్, టైమ్ యూజ్, ఎడ్యుకేషన్, కల్చరల్ డైవర్సిటీ, గుడ్ గవర్నెన్స్, కమ్యూనిటీ విటాలిటీ, ecological diversity, living standard. Each domain have subjective, survey based లో ఉంటుంది, ఆబ్జెక్టివ్ లో ఇండికేటర్స్ ఉంటాయి. ఓకే, ఫిలాసఫికల్ బేసిస్. GDP measure what we produce. ఓకే, GDP అనేది ఏంటి? మనం ఏది ప్రొడ్యూస్ చేస్తున్నామో అది చూపిస్తుంది. GNH measures what makes life worth living. ఓకే, the same way significance. Inspires UN Sustainable Development Goals. Encourages harmony-based development rather than competition-based. Acknowledge well-being as a multi-dimensional, not just a material. Okay, this is the concept of gross national happiness. ఓకే, ట్రాప్స్ ఏ విధంగా అడగొచ్చు? GNH ఆరిజినేటెడ్ ఫ్రమ్ UNDP లో ఆరిజినేట్ కాలేదు, ఇది భూటాన్ లో ఆరిజినేట్ అయ్యింది. GNH replaces GDP in Bhutan's national accounts కాదు, GDP still used but GNH కాంప్లిమెంట్ చేస్తుంది. అదే విధంగా GNH has only 4 indicators కాదు, 4 pillars but 9 domains లో యూజ్ అవుతుంది. ద కంపారేటివ్ సమరీ టేబుల్ లో చూస్తే GDP అనేది ఎకనామిక్ అవుట్పుట్, గ్రీన్ GDP అనేది అవుట్పుట్ అడ్జస్టెడ్ ఫర్ ఎన్విరాన్మెంట్, HDI అనేది హ్యూమన్ డెవలప్మెంట్ కి సంబంధించింది, GNH అనేది హోలిస్టిక్ వెల్ బీయింగ్ కి సంబంధించింది. ఓకే, దీని GDP యొక్క యూనిట్ ఏంటి? మానిటరీ, రూపీస్ ఆర్ డాలర్స్ లో చూపిస్తుంది. గ్రీన్ GDP కూడా మానిటరీలో చూపిస్తుంది, ఏది? అడ్జస్టెడ్ టు ద ఎన్విరాన్మెంటల్ కాస్ట్ లో చూపిస్తుంది. HDI అనేది ఏ యూనిట్ లో చూపిస్తుంది? 0 to 1 యూనిట్ లో చూపిస్తుంది. అదే విధంగా GNH అనేది కాంపోజిట్ ఇండెక్స్ లో చూపిస్తుంది. ఆరిజిన్ ఎక్కడ? GDPది క్లాసికల్ ఎకనామీ ద్వారా GDP అనే కాన్సెప్ట్ అనేది ఎవాల్వ్ అయ్యింది. ఇన్ ద సేమ్ వే ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ ద్వారా గ్రీన్ GDP అనేది ఎవాల్వ్ అయ్యింది. బట్ UNDP లో 1990లో HDI అనే కాన్సెప్ట్ అనేది ఆరిజినేట్ అయ్యింది. ఇక్కడ భూటాన్ లో 1975లో GNH అనే కాన్సెప్ట్
ఆరిజినేట్ అయ్యింది. డైమెన్షన్స్ ఏమేమి ఉన్నాయి? ఓన్లీ ఇన్కమ్ ఈజ్ ఫర్ జీడిపి, ఇక్కడ ఇన్కమ్ ప్లస్ ఎన్విరాన్మెంటల్ ఫర్ గ్రీన్ జీడిపి, ఇక్కడ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఇన్కమ్ ఫర్ హెచ్డిఐ, అండ్ 9 వెల్ బీయింగ్ డొమైన్స్ ఫర్ జిఎన్హెచ్. ఓకే, డేటా నేచర్ అనేది ఏంటి? జీడిపి క్వాంటిటేటివ్ డేటా, గ్రీన్ జీడిపి క్వాంటిటేటివ్, హెచ్డిఐ కూడా క్వాంటిటేటివ్, ప్లస్ జిఎన్హెచ్ ఇది క్వాలిటేటివ్ ప్లస్ క్వాంటిటేటివ్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. పాలసీలో ఏవేవి యూజ్ చేస్తున్నారు? జీడిపి ఈజ్ ఫర్ గ్రోత్ మెజర్ పాలసీ, గ్రీన్ జీడిపి సస్టైనబిలిటీ ఇండికేటర్, హెచ్డిఐ డెవలప్మెంట్ బెంచ్ మార్కింగ్, GNHS happiness policy planning. Okay, this is the overall summary of all the things what we have discussed. India's policy correction indicator enti? Implementation status in India. Green GDP recommended, not yet implemented, idi progress lo undi. HDI used for Niti Aayog SDS index and UNHDR, ఇది HDI అనేది యూజ్ చేస్తున్నాము, అది నీతి ఆయోగ్ రిపోర్ట్ లో ఇంటిగ్రేట్ చేయడం అండ్ SDH లో యూజ్ చేస్తున్నాము. GNH అనేది ఇన్స్పిరేషనల్ రిఫరెన్స్, నాట్ అడాప్టెడ్ అఫీషియల్లీ. కాన్సెప్షనల్ ఫ్లో అనేది ఒకసారి చూస్తే జీడిపి క్వాంటిటేటివ్ గ్రోత్, గ్రీన్ జీడిపి సస్టైనబుల్ గ్రోత్, హ్యూమన్ సెంట్రిక్ డెవలప్మెంట్, హోలిస్టిక్ హ్యాపీనెస్ అండ్ హార్మోనీ. ఇది మెయిన్స్ లో ఒక లైన్ లో రాయాలంటే, వైల్ జీడిపి మెజర్ ద ఎకనామీ అవుట్పుట్స్, ఇండిసెస్ లైక్ గ్రీన్ జీడిపి, హెచ్డిఐ అండ్ GNH మెజర్ ద అవుట్కమ్ అండ్ క్వాలిటీ ఆఫ్ దట్ అవుట్కమ్. టుగెదర్ దే రిడెఫైన్ ద మీనింగ్ ఆఫ్ ప్రోగ్రెస్ from growth in numbers to growth in balance. Okay, ఇది GS3 mains లో when he asked about the concept whether the GDP is the right tool to scale the happiness of the human in any country, and a question మీద if you can write these lines, it is going to fetch you a good marks. Let us see some questions on green GDP as well as human development index and gross national happiness reports. Okay, with reference to green GDP, consider the following statements. Green GDP is obtained by adding the monetary value of environmental degradation to conventional GDP. Okay, it is adding అన్నప్పుడు యాడ్ చేస్తే రాదు, మైనస్ చేస్తే వస్తుంది. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ క్వైట్ అపోజిట్ టు ద రియల్ స్టేట్మెంట్. సో మీరు ఇక్కడ క్లియర్ గా వెళ్తే ద ఆన్సర్ ఇస్ ట్రూ. బట్ we will see what is the statement 2. It takes into account resource of depreciation and pollution while measuring economic growth. Yes, of course it is. India officially published green GDP data annually in National Account Statistics. ఇంకా అఫీషియల్ గా మనం అనౌన్స్ చేయలేకపోతున్నాము. Still we are exploring this thing. So it is incorrect. So the correct answer is B. HDI composition trap. The Human Development Index includes which of the following dimensions? A long and healthy life, knowledge, a decent standard of living, environmental sustainability. ఈ హ్యూమన్ ఇండెక్స్ లో ఏది లోపం ఉందంటే ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అనేది చాలా వరకు లోపంలో ఉంది. సో 4 అనే కాన్సెప్ట్ ని ఇఫ్ యూ ఎలిమినేట్ 4th థింగ్ హియర్ అండ్ హియర్ we are eliminating. So all the 3 are the components of the or the dimensions of the human composition trap. Okay, so is the answer. ikkada knowledge ante it is in a broader term education. Okay, ikkada health ఇది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఓకే, డైరెక్ట్ వర్డ్స్ యూజ్ చేయకుండా సబ్ వర్డ్స్ అనేది యూజ్ చేసినప్పుడు వీ హ్యావ్ టు ఐడెంటిఫై క్లియర్లీ. ఓకే, HDI indicated traps లో with reference to HDI methodology, consider the following statement. It uses GDP per capita at nominal exchange rate to measure standard of living. Education index is calculated using both mean years of schooling and expected years of schooling. HDI is published by World Bank and its annual World Bank report. So, is it incorrect? This is also incorrect. This is correct. Why? HDI uses GNI, not GDP. ఇక్కడ పర్చేస్ పవర్ ప్యారిటీని యూజ్ చేసుకుంటూ హెచ్డిఐని క్యాల్కులేట్ చేస్తాము, నాట్ విత్ ద జీడిపి అట్ నార్మల్ ఎక్స్చేంజ్ రేట్. ఓకే, సెకండ్ వన్ యాజ్ యూజువల్ ఇట్ ఈస్ కరెక్ట్. బై థర్డ్ వన్ ఈస్ రాంగ్. HDI is published by UNDP, not by World Development. Okay, let's move to the next question. GNH, gross national happiness. Consider the following statement regarding gross national happiness. It was first proposed by UNDP. ఇక్కడ చాలా వరకు ట్రాప్ అనేది క్రియేట్ చేస్తుంటారు. సో UNDP కాదు, ఇక్కడ భూటాన్. This one is incorrect.
Okay, it is based on 4 pillars including environmental protection and cultural preservation. ఇది చాలా వరకు GNH అనేది హోలిస్టిక్ గా కవర్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ కరెక్ట్. Bhutan officially uses GNH to guide its national development policy. Yes. So option A is correct. In the same way, which of the following pair is correctly matched? Human Development Index, World Happiness Report, Environmental Performance Index. Okay. Select the correct answer using the code below. 1 and 3, 2. మనం ఒక్కసారి చూస్తే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ ద్వారా పబ్లిష్ చేయబడుతుంది. దీస్ రిపోర్ట్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ పబ్లిష్డ్ బై ఎనీవన్. సో ఓన్లీ 2 is the correct answer.